ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీరు ఎంతో ఆనందపడతారు. అంటే ఎటువంటి గుడ్ న్యూస్ని మీరు ఫోన్ కాల్తో రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి మంచి ఫలితాలను అందించబోతున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్నో సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండరు. ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పాటు ఎటువంటి హీనస్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్యసాధన అలాగే ఈ ఒక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. విలాసవంతమైనటువంటి వీరి యొక్క భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరిలో కొంత సమయం గడపారంటే వారి పర్సనల్ విషయాలు కూడా వీరితో షేర్ చేసుకుంటారు. అటువంటి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని, అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే చాలు, వీరు ఎప్పటికీ మర్చిపోరు. అలాగే వీరు ఒక మంచి వ్యక్తిత్వం కుంభరాశి వారు కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా తిరగడం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ వాటి నుంచి బేరీజు చేసుకొని మాత్రమే అమలు చేస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడూ కూడా అందరూ చేసే వ్యాపారాలు లాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అయితే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి లాభాలను అందిస్తుంది. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతారు. వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. మీరు పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగిన వారు ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి ఆనందాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొనసాగిస్తారు. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం
డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూసినట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీ యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. అంటే చాలా కాలం నుండి రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక ఫోన్ కాల్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. లేదా ఎవరైనా సరే ఒక వ్యక్తిని దూరం చేశారు అని మీకు అన్ని విధాలుగా సంబంధం నచ్చింది, కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాలేదు. వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు వారి రిప్లై కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రిప్లై అనేది మీకు పాజిటివ్గా వస్తుంది. సో ఇక ఈ యొక్క కుంభరాశి వారు అనేది చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. అలాగే మీరు ఉద్యోగస్తులై ఉంటే మీరు ఉద్యోగం అవకాశం కోసం మీరు మధ్యకాలంలో చాలా ప్రయత్నాలు చేశారు. రిజల్ట్ ఏ విధంగా వస్తుందా, ఏ వార్త వినవలసి వస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక శుభవార్తను వింటారు. అంటే ఉద్యోగ అవకాశం మీకు వస్తుందా, దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారా? అలాగే కార్యాలయంలో మీ గురించి అందరూ అనుకుంటున్నారు. మీపై అధికారుల గురించి ఏం చర్చించుకుంటారు? మీకు ప్రమోషన్ దిశగా కానీ ఆర్థిక పెరుగుదల దిశగా కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ తోటి ఉద్యోగస్తులతో ఒకరి ద్వారా ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాలలో ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వామి వారు పెద్దలతో మాట్లాడి వారి యొక్క పెద్దల నుండి ఆమోదం లభించింది అనే గుడ్ న్యూస్ మీ యొక్క ప్రేమ భాగస్వామి రూపంలో మీకు అందవచ్చు. లేదా ఎవరైనా వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు, ఆ విషయాన్ని మీరు ఎవరితో చెప్పరు, వారి నుండి ఎటువంటి డెఫినేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి మీరు కాల్ చేసి వారు ఓకే అని చెప్పడం, ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు, అటువంటి కోరిక మీకు కలిగి ఉన్నారు, అటువంటి శుభవార్త మీరు పొందుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం అయితే శుభవార్తని ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.